మేడం, శైలజ గారు తనకు న్యాయం కావాలని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చారు. సో అసలు తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో కనుక్కొని తనకి ఏ న్యాయం కావాలో తెలుసుకుందాం. ఓకే. శైలజ గారు రండి. నమస్తే. 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 కూర్చోండి. ఎవరండి పక్కన? శైలజ గారు మా హస్బెండ్. మీ హస్బెండ్. మీ పేరండి? దినేష్ మేడం. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారండి మీరు? ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్. మీరు జాబ్ చేస్తూ ఉంటారు? మేడం. ఓకే, డన్. ఏంటండి ఇక్కడి వరకు రావాల్సినటువంటి సమస్య ఏంటి? మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే. నాకు పాప ఉంది. ఓకే. అంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి సరోగసీ ద్వారా బేబీని ఇవ్వాలని ఒక ఫ్యామిలీ మాకు అప్రోచ్ అయ్యారు. మీకు ఒక పాప ఉంది, మీరు సరోగసీకి రెడీ అయ్యారా? సరోగసీ అంటే ఏంటో తెలుసమ్మా? తెలుసు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీ కడుపులో ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేస్తారు, అవునా? మీరు ఒక పాపని కని వాళ్ళకి ఇద్దాము అనే దానికి అమౌంట్ మాట్లాడుకున్నారు. మీకు పాప ఉంది ఆల్రెడీ, దాని నెక్స్ట్ ఇది మళ్ళీ. అచ్చా, ఓకే. మీ పాపకి ఎంతమ్మా వయసు? 2 years సార్. 2 years కదమ్మా. సరగసి ఎందుకు అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికా లేదంటే ఆర్థికంగా మీరు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించా? మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి. కాదే, ఎలాగో మీ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కదా. అయినా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పులు ఏమన్నా ఉన్నాయా? అప్లై కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఉన్న హౌస్ కూడా రెంట్లో ఉంటున్నా మేడం. సో ఒకరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి కొంచెం మీకు మనీ ఇస్తాము, మాకు హెల్ప్ చేయండి అంటే దానికి ఇద్దరము ఓకే అనుకున్నాం మేడం. ఓకే, మీకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళు? తెలియని వేరే వాళ్ళ ద్వారా ఓకే అప్రోచ్ అయ్యారు. అయితే మేడం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నా వైఫ్ బాబు కావాలని చెప్పి తను అంటుంది మేడం. 9 నెలలు కడుపుతున్నారు కదా మేడం బాబు. డెలివరీ అయిన తర్వాత బాబుని ఇవ్వనని చెప్పి తను బాధపడుతుంది మేడం. సరోగసీలో మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. అవును మేడం. ఎంతకు మాట్లాడుకున్నారు బాబు? 6 lakhs మేడం. 6 lakhs. అబ్బా. ఓకే, 6 lakhs ఉన్నాయి, 12 ఉంది, 18 ఉంది. కానీ మీడియేటరా, బ్రోకరా, గైనకాలజిస్ట్ ఎవరున్నారు? లేడీ డాక్టర్ ఎవరున్నారు? ఎవరు లేరా? ఎవరు లేరు మేడం. బ్రోకర్ గడ మధ్యలో అవును. మరి 9 months ఇవిడ మీ ఇంట్లోనే ఉందా లేదంటే వేరే పక్కన ఏదైనా రూమ్ లో పెట్టారా? సపరేట్ గా వాళ్ళు చూసుకుంటున్నారు. 6 lakhs అప్ ఫ్రంటా లేదంటే ఇచ్చారు advance? సార్. ముందే ఇచ్చేసారా? 4-5 lakhs ఇచ్చారు సార్. డెలివరీ అయిన తర్వాత బాబుని ఇచ్చిన తర్వాత మీకు ఇంకా మనీ ఇస్తానని చెప్పి అన్నారు. సో తిను కూడా ఓకే అని మాకు మనీ కొంచెం మా ఫైనల్స్ అంతా క్లియర్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఇప్పుడు తిను ఏమంటుందంటే లేదు నాకు బాబు కావాలి, నేను ఇవ్వలేను, వాళ్ళు డబ్బులు ఎలాగోలా మనం అప్ చేసానో ఇచ్చేద్దాము, నేను ఉన్న అప్పులు తీర్చలేకే కదా ఈ తలనొప్పి అంతా చేసుకున్నారు. కానీ దీనికి బాబు కావాలని చెప్పి ఇప్పుడు అది అలా ఇలా కుదురుతుంది. మొత్తం అంటే ఈ హాస్పిటల్ విజిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారా మీరు పెట్టుకున్నారా? వాళ్ళే పెట్టుకున్నారు. త్రూ ద 9 months వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టు. మీ వరకు మాత్రం 6 lakhs ఇచ్చేసారు. అవును సార్. అగ్రిమెంట్ మీద సైన్ చేశారా? సార్ చేసాం. మెడికల్ లీగల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, సైన్ చేశారు, ఇద్దరు సైన్ చేశారు, వాళ్ళు మీరు ఇద్దరు. సార్ చేసాం సార్. ఈ అమ్మాయి నా బిడ్డను నేను ఉంచుకుంటానని డెలివరీ తర్వాత మొదలు పెట్టిందా, డెలివరీకి ముందే స్టార్ట్ అయిందా? లేదు సార్, డెలివరీ అయిన తర్వాత బాబుని చూసిన తర్వాత తను ఇంకా మరి మీరేంటి, మీరు సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ అంటే మరి వైఫ్ బాబు వైఫ్ అంటే మీరు దానికి ముందు మరి అమౌంట్ మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్ చేశారు, మొత్తం 9 months మొత్తం చూసుకున్నారు. కరెక్ట్గా మేడం. బాబుని కూడా చూసి మేము ఇవ్వలేకపోతున్నాం మేడం, మాకు కూడా కావాలంటే. నువ్వు కూడా పిల్లోడు ఉంచేసుకుందాం అనుకుంటున్నావా? అవును మేడం. కాదమ్మా, మీకున్నది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటున్నావు. అవును. ఈ సరోగసీ పద్ధతి ఒకటి ఉందని ఎవరు చెప్పారు మీకు? అంటే ఒక తెలిసిన వాళ్ళు చెప్పారు మేడం. తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు మీకు హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు కదా. అవును. సరోగసీ పద్ధతి వల్ల ఆవిడ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, ప్రాసెస్ మీకు నచ్చింది, ఓకే. ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది కదా, స్పామ్ డోనర్స్ అని. అలా చేసుకుని నువ్వు చేసేసుకుంటే అయిపోయేదిగా, డబ్బులు అప్పులు తీరిపోయేవి. ఈ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు? ఒక తల్లికి అన్నాక అది వాళ్ళు వేరే ఉంటారు, డబ్బు కోసం చేసే వ్యక్తులు, ఇంట్రెస్ట్తో చేసే వ్యక్తులు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు అప్పు కోసం బలవంతంగా చేయించిన వ్యవహారం. ఒకవేళ రేపటి రోజున రివర్స్ అయితే మీరు రాసిన అగ్రిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మీరు ఆస్తులు అమ్మించినా కూడా కుదరదు అక్కడ. నువ్వెందుకు ఆ పద్ధతి ఎందుకు ఎత్తుక్కోవాలి? అసలు నువ్వే అమ్ముడిపోతే అయిపోయేదిగా. అంటే వాళ్ళ అతను ఇది వచ్చింది కాబట్టి మీకు నెక్స్ట్ ఎగ్ కానీ స్పామ్ కానీ వాళ్ళదే. వాళ్ళదే మేడం. చాలా సీరియస్ ఇష్యూ సార్ అది యాక్చువల్. కాదండి, ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మీరు చూసారు కదా, డాక్యుమెంట్ మీద మ్యాండేటరీగా అది కరెక్ట్ డాక్యుమెంటా దొంగ డాక్యుమెంట్ అన్నది మనం చూడాలి. మీరు సంతకం పెట్టే దాని మీద ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ఆబ్స్టిట్యూషన్ సంతకం ఉంటుంది అందులో, అది మ్యాండేటరీ. ఎందుకంటే ఈ సరగసి అనేటటువంటి దాని మీద పెద్ద పెద్ద స్కామ్లు అయిపోవటం వల్ల ఏమైందంటే దీన్ని చాలా అంటే మీరు వెళ్ళినటువంటి పద్ధతి బహుశా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళారు అంతే కదా. ఇక్కడ ఎవరు డాక్టర్ గేటర్ ఎవరు ఇన్వాల్వ్ లేదు. సార్. సో 6 లక్షలు ఖర్చు అయిపోయింది, మీ చేతిలో అయితే 6 లక్షలు లేదు. లేవు సార్. ఇప్పుడు ఈ క్షణాన్ని ఈ స్టేజ్ మీద బిడ్డను మీకు ఇస్తాం, ఊరికనే చెప్తాం, బిడ్డను మీకు ఇస్తాం 6 లక్షలు ఇవ్వండి అంటే ఇచ్చేయగలరా రేపటికల్లా? ఇవ్వలేము సార్, ఇవ్వలేదు. కొంచెం టైం సార్. 6 లక్షలు 9 months ట్రీట్మెంట్, వాళ్ళు పోషించిన తిండి, మోరల్ వాల్యూస్, అగ్రిమెంట్, లీగాలిటీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇదే పోనీ నిజంగా ఎఫెక్షన్ ఉన్న వ్యక్తులు అంటే ఆల్రెడీ ఓ పాప ఉంది, వాళ్ళ అవసరం కోసం మీ అవసరం కోసం మీరు ఒక కుటుంబాన్ని చీట్ చేసినట్టే.
నీ పేరేంటన్నా? శైలజ. శైలజ. కాదు, నీకు ముందు నుంచి పాప పుట్టినప్పుడు కూడా బాబు కావాలి అనే కోరిక ఉందా? ముందు నుంచి ఉందా? అలా ఏం లేదు. నువ్వు చాలా సెన్సిటివ్గా ఉన్నావు. అసలు సరగసి అనేటటువంటి అతి పెద్ద ప్రక్రియకి అసలు నువ్వు మెంటల్గా ఎలా ప్రిపేర్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నీలా సెన్సిటివ్గా ఉండేటటువంటి ఆడపిల్లలకి అంటే మామూలుగా తల్లికి ఎలాగ గర్భం వచ్చినప్పుడు బాండింగ్ బిడ్డతో ఏర్పడుతుంది, కానీ నీలాంటి సెన్సిటివ్గా ఉన్నటువంటి ఆడపిల్ల అసలు విపరీతంగా ఉంటుంది బాండ్. అందుగురించి ఈ సరగసి అన్నిటిలో కూడా ఎవరైతే ఆ గర్భం అద్దె గర్భం ఇస్తారో వాళ్ళని కూడా మేము అసెస్ చేస్తాం, సైకలాజికల్గా అసెస్ చేస్తాం. వీళ్ళు నిజంగా అన్న మాట ప్రకారం పెట్టిన సంతకం ప్రకారం బిడ్డను వదులుకునేటటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉందా, లేదంటే డబ్బులు ఇచ్చి వీళ్ళని ఎత్తి మీద టోపీ వేసుకుంటారనే భయంతో మిమ్మల్ని అసెస్ చేస్తాం. నువ్వు అసలు నోట్లోంచి మాటే రావట్లేదు, నువ్వు విపరీతమైన భయపడుతున్నావు, సెన్సిటివ్, ప్లస్ మగబిడ్డ కావాలని కోరిక. నువ్వు ఎలాగమ్మా సంతకం పెట్టేశావు? అంటే ఇద్దరు అనుకునే పెట్టుకున్నాం. నువ్వు అదేనయ్యా, మీరు డబ్బుల అనుకుంటావు, కోసం ఇద్దరు అనుకుని పెట్టారు. మీకు నువ్వు ముందే ఇవ్వాల్సింది తెలుసా? అద్దె గర్భం. మగపిల్లోడు పుడతాడని మీకు ముందే తెలుసా? చెప్పారా మీకు? 3-4 monthsకే చెప్పారా? చెప్పలేదు. పుట్టిన తర్వాత ఆడపిల్ల అయితే ఇచ్చేసేవాళ్ళ మీరు? మగపిల్లోడు కాబట్టి ఇవ్వని అంటున్నారు. ఇచ్చేసేవాడు అంతే ఆడపిల్ల అయితే? మీరు చెప్పింది మంచి correct. పాయింట్ మేడం. అంతే. ఇప్పుడు మగపిల్లోడు కాబట్టి వీళ్ళు ఏదో డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ హ్యూమానిటీ ఏముంది, మాతృత్వం ఏముంది, అసలు ఓ మోరల్ వాల్యూస్ ఏమున్నాయి? ఏమీ కనిపించట్లా మీ దగ్గర. ఇక్కడ ఏ రకంగా న్యాయం జరుగుద్దని వచ్చారండి? మీరు చేసిందంతా కూడా తప్పు మీ వైపే కనిపిస్తోంది కదా. ఇప్పుడు వాళ్ళు కూడా పిల్లల గురించి ఇబ్బంది పడే కదా మీ వరకు వచ్చారు. ఇప్పుడు మరి వాళ్ళని ఎలా హర్ట్ చేస్తారు? వీళ్ళు ఒక్కళ్ళేనా? ఇప్పుడు మొత్తం దీనికి ఒక టీం ఉంటుంది, మొత్తం అందరు లోపలికి వెళ్ళాలి. బేబీ ఏజ్ ఎంత అమ్మా? బేబీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఎన్ని మంత్స్ అయింది డెలివరీ అయ్యి? 6 months అయింది. 6 months. 6 months నుంచి మీరు బాబుని వాళ్ళకి ఇవ్వలేదు. రూల్ ప్రకారం డెలివరీ అయిన తర్వాత అసలు మీకు చూపించరు. ఇమీడియట్గా బాబుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ 3 days 5 days 1 month ఏదో మిల్క్ కోసం ఇది చేస్తారే తప్ప. మీరు అయినా ఇప్పుడు 6 months నుంచి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళేం లీగల్ యాక్షన్ తీసుకోలేదా మీ మీద? ఇంకా బతులు ఆడుతున్నారా మిమ్మల్ని? కదమ్మా, బిడ్డ నువ్వు ఇవ్వకపోతే ఎలా? పాలిచ్చే బిడ్డే అర్థం అవుతుంది, కానీ అగ్రిమెంట్ ప్రకారం బిడ్డను అక్కడ ఇవ్వకపోతే ఎలా? నీ మనసులో ఏంటుందో చెప్పు. బాబుని తీసుకొచ్చావా? ఆ పేరెంట్స్ వస్తే పిలుస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తావా బాబుని? ఇవ్వను. ఎందుకు ఇవ్వు? నువ్వు అవన్నీ అనుకునే కదమ్మా రాసావు. నీ ఇష్టమేనా? ఆ పిల్లల్ని అన్న బాగా తిన్నావు 9 months, మంచిగా అన్ని డబ్బులు అప్పులు తీర్చుకున్నారు. ఇప్పుడు నీలాంటి తల్లిదండ్రులే కదా అవతల కూడా ఉన్నది. చెప్పు, ఎందుకు ఇవ్వో చెప్పమ్మా. నీ ఫీలింగ్ ఏంటో చెప్పు. బాబు ఇలా సైలెంట్ గా ఉండి నా మాటే నెగ్గాలి అనుకునే వాళ్ళంటే నాకు నిజంగా కోపం వస్తుంది. సైలెంట్ గా ఉండి ఇది కావాలని చెప్పేసి ఇక్కడ వరకు ఎలా వచ్చావమ్మా? అన్ని కరెక్ట్ గా ఉండి తప్పంతా మీ వైపే ఉంది. ఏం మాట్లాడకుండా ఉంటే ఎలాగా? పోనీ ఇచ్చేద్దాం, బాబుని ఇచ్చేద్దాం, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, అయిపోయింది. ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరేం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? దినేష్ తను ఏమంటుంది? నిజంగా నీకు కావాలా, తనకు కావాలా, ఇద్దరికి మాకు కావాలి. సరే, ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటి? అమ్మ ఇక్కడ ఏం చెప్పలేకపోతుంది. ఇంట్లో బిడ్డ మనకు చెందిన బిడ్డ కాదని నువ్వు అంటే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుంది? ఏంటి ఇంట్లో పరిస్థితి ఏంటి? బాబుని ఇచ్చేస్తే తను చచ్చిపోతాను అంటుంది. మరి ఉన్న కూతురు ఏమవ్వాలా? మీరు సొంతంగా కొన్న కూతురు ఒకటి ఉంది కదా, ఆ పాపని ఏం చేద్దామని? బాబుని ఇవ్వకపోతే ఆవిడ సూసైడ్ చేసుకుంటుందంట. ఇది బ్లాక్ మెయిలింగ్ లా ఉంది. కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. డబ్బు ఇవ్వరు. వాళ్ళని ఆల్రెడీ 1 year 2.5 years నుంచి ఎమోషనల్ లో పెట్టిన వ్యవహారానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. మీ ఇద్దరు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇద్దరు పిల్లల్ని పోషించే కెపాసిటీ లేదు మీకు. ఎగ్ కానీ స్పర్మ్ కానీ మీకు సంబంధించినవి కాదు. అవునా? ఇన్ని మైనస్లు పెట్టుకొని మదర్ ఎమోషన్ ఒకటి చూపిస్తామండి, పేరెంట్స్ ఎమోషన్ ఒకటి చూపిస్తామండి అంటే అవ్వదు కదా. ఇది ఒక అగ్రిమెంట్, కాంట్రాక్ట్. మీరు ఈ రెంట్కి ఈ హౌస్ ఎట్లా ఇచ్చారో మీ గర్భాన్ని అలా రెంట్కి ఇచ్చి అన్ని సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోయి కూర్చొని ప్రొసీడ్ అవుతారు. ఇది అన్ని ప్రొసీడ్ అయ్యారు, అంత ప్రాపర్గా ఉంది. ఒక హాస్పిటల్లో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, డాక్టర్స్ జైలుకి వెళ్ళాల్సి వస్తారు. ఈ రకంగా చేస్తే తెలుసా మీ ఇద్దరిని అయితే బయటకు కూడా పంపించరు. ఆ పుట్టిన మీ సొంత పిల్లని ఏం చేద్దామని? మేడం వాళ్ళని కూడా పిలుస్తాను ఇప్పుడు. రండి. నమస్తే. కూర్చోండి. మీ పేరండి? ప్రియా. మీ పేరు? సురేష్ గారు. చెప్పండి. వాళ్ళేమో బాబుని ఇవ్వము అని చెప్పేసి అంటున్నారు. అసలు స్టార్టింగ్ ఎలా అయ్యిందమ్మా? మీరు ఎందుకు వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు? మీ మధ్యన ఉన్న మీడియేషన్ ఎవరు చేశారు? డాక్టర్ని ఎందుకు మధ్యలో పెట్టలేదు? అంటే సార్ మాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది సార్. 6 years నుండి అంటే ప్రాబ్లం నాలోనే ఉంది, పిల్లలు పుట్టపోవడం. 3 years బాగా తిరిగినాం అన్ని హాస్పిటల్ చుట్టూ. IVF, IUI అన్నీ అయిపోయినాయి సార్. చుట్టూ తిరిగినాం, నాలోనే ప్రాబ్లం ఉందని చెప్పారు. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్. ఓకే. మీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది సరోగసికి వెళ్ళాలని? ఎవరు మీకు అక్కడ కొలీగ్ వాళ్ళు చెప్పారంట మేడం, ఇట్లా మా వైఫ్ ఇట్లా పిల్లలు లేరని బాధపడుతూ ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇట్లా అన్నారు, నేను ఒకసారి అడిగి చెప్తానని చెప్పేసి అట్లా. ఫైనాన్షియల్ గా అవసరం ఉంది, వాళ్ళు రెడీగా ఉన్నారని అన్నారు. సార్ మీరు అడాప్షన్ కి ఎందుకు వెళ్ళలేదు? అంటే మేడం మాకు ఓన్ గా మాకు పుట్టిన బిడ్డ కావాలని చెప్పేసి మేము ఇలా అనుకున్నాం మేడం. ఇప్పుడు అమ్మ స్పర్మ్ అతనిది,
అండం అంటే ఎగ్ మీది, సో స్పర్మ్ ప్రాబ్లం లేదు, అండం ప్రాబ్లం లేదు, అంటే మీ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. గర్భసంచిలోనే ప్రాబ్లం ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒప్పుకున్నారా? మీ పేరెంట్స్ అందరు పేరెంట్స్ అందరినీ మాట్లాడున్నాం మేడం. అందరిని వాళ్ళని కూర్చోబెట్టి మేము అందరం మా ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకున్నాం. పేరెంట్స్ బోత్ సైడ్స్ కూడా రెడీగా వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే అవసరం కాబట్టి ఏదో డ్రామాలు వేసుకుని మీ దగ్గరకు వచ్చి మా ఫ్యామిలీ వాళ్ళు అందరితో కూర్చొని మాట్లాడుకున్నాం. సారీ అమ్మా, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని వాళ్ళు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారమ్మా? వీళ్ళు ఎలా పరిచయం అయ్యారు మీకు? అంటే మా హస్బెండ్ త్రోనే, నాకైతే ఏం తెలీదు. అసలు మామూలుగా బయటికి రావు, ఎవరో ఒక వ్యక్తి ద్వారా నడుస్తుంది. ఉన్నారు. అయితే అతను ఏమన్నారంటే కొంచెం డబ్బు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు అని చెప్పి జస్ట్ అంటే ఆ టైంలో వీళ్ళు వచ్చారు. వాళ్ళకి డబ్బు అవసరం, మాకు బేబీ అవసరం అని చెప్పి మేము కొంచెం ముందరికి వెళ్ళాం. అసలు వీళ్ళని నమ్మారా మీరు? మాకే అరగంటలో అర్థమైపోతుంది వీళ్ళ డ్రామాలు. అవసరానికి డబ్బు కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. రేపటి రోజున పుట్టే పాపో బాబో ఇవ్వకపోతే ఏంటి అని మీరు ఏమైనా ఆలోచించుకున్నారా? మేడం మాకు నమ్మకం అనిపించింది. ఇంకొకటి మేము పేపర్ 9 months ఈ అమ్మాయిని మీరే పోషించారంట, నిజమే? పోషించాము. ఎంత ఖర్చు అయి ఉంటుంది సుమారుగా? 9 months మొత్తం అయితే 10 lakhs వరకు మాట్లాడుకున్నామండి. ఓవరాల్ గా 10 lakhs. 10 lakhs మొత్తం. ఇప్పుడు ఎంత ఇచ్చారమ్మా? ఇప్పటికి ఎంత ఇచ్చారు? అయితే ఎవరైతే చెప్పారో వాళ్ళకైతే 10 lakhs ఇచ్చాము. వాళ్ళకి ఎంత ఇచ్చారు, అతను ఎంత తీసుకున్నాడు అవన్నీ మాకు తెలియదు మేడం. స్టార్టింగ్ డెలివరీ అయిన తర్వాత త్రూ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మీ అందరి మధ్యన మంచి ర్యాపోయే ఉంది. వాళ్ళు మిమ్మల్ని కలవటం, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవన్నీ బానే ఉంది. ఎక్కడ కూడా నో అనేది అయితే వినిపించలేదు. లేదు. మీకు అబ్బాయి అన్నా అమ్మాయి అయినా ఇద్దరైనా ఓకే మీకు ఓకే కదమ్మా? డెలివరీ అయిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటి? డెలివరీ అయిన తర్వాతకి మీరు అక్కడే ఉన్నారు డెలివరీ అప్పుడు? వెళ్ళినాం. పెయిన్స్ వస్తున్నాయని చెప్తే వెళ్ళినాం హాస్పిటల్కి. వెళ్తే డెలివరీ అయింది, అంత అయింది. మేము చూసినాము, బాబుని ఎత్తుకున్నాం, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. తను ఇంకా అంటే మత్తు అంతా ఉంది కదా, తను మొత్తం కోలుకున్న తర్వాతకి బాబుని చూసి నార్మల్ డెలివరీ అయింది. బర్త్ సర్టిఫికెట్ లో మీ ఇద్దరు పేర్లే ఉన్నాయా? మాయే ఉన్నాయి మేడం. ఓకే, ఎందుకంటే డాక్టర్స్ సజెషన్ తో అగ్రిమెంట్ తో నడిచింది కాబట్టి మీ పేర్లే సో ఎన్ని రోజులకి ఇస్తామన్నారు యాక్చువల్ గా బాబుని? అంటే 1 week లో ఇస్తారా, లేకపోతే ఇంకో 1 month ఈవెన్ మీ దగ్గరే పెట్టుకొని మిల్క్ అంతా ఇప్పించిన తర్వాత పంపిద్దాం అనుకున్నారా? ఫస్ట్ ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పమ్మా. నువ్వు అడిగావా బిడ్డని ఎప్పుడు ఇస్తావని? అడిగావా? అడిగాను. ఇప్పుడు చెప్పండి ఏమంది ఆవిడ? ఫస్ట్ అంటే మేము మాట్లాడుకునేటప్పుడు 10 daysకే ఇచ్చేయమని చెప్పినాం మేడం. మేము తర్వాతకి ఆ బిడ్డ గురించి ఆలోచించి పాలు తల్లిపాలు ఉండాలని చెప్పేసి ఒక 1 month మా దగ్గరే ఉండి మేమే చూసుకుంటాము, మా దగ్గరనే ఉండండి, ఇస్తాము అని చెప్పినాం మేడం. సరే అని వాళ్ళు అన్నిట్లకు ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. అంతే, 9 months పోషించారు కాబట్టి ఇంకో 1-2 months అనేది బెటర్ ఆప్షన్ అనుకున్నారు. హెల్దీ ఖర్చు మొత్తం మేమే చూసుకుంటాం. 1 month కూడా డెలివరీ మా దగ్గరనే పెట్టుకున్నాం మేడం. అంత పర్ఫెక్ట్ అయినాక రివర్స్ అయిందా? ఒక్కసారి తల్లి ఫీడింగ్ మొదలు పెట్టింది అంటే ఇంకా బాండ్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అది మీకు అంటే ఆబ్వియస్లీ పాలిచ్చే తల్లి దగ్గర నుంచి బిడ్డని ఎలా లాగేసుకుంటామండి మీరు అనొచ్చు, కానీ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. మీరు మంచితనంతోనే అన్నారు, వారం అన్నారు, 2 వారాలు అన్నారు, 4 వారాలు అన్నారు, అంతటితో సరిపోయిందా? మా బేబీ హెల్త్ గురించి చూసుకున్నా. కరెక్ట్ లేమ్మా, ఎందుకంటే డాక్టర్ సజెషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే మిల్క్ ఇంపార్టెంట్ కాబట్టి అని. ఇక్కడ ఆవిడ ఎమోషనల్ అయిపోతుంది యాక్చువల్ గా. తర్వాత మా బాబుని మాకు ఇవ్వండి ఇంకా చాలు వెళ్ళిపోండి, మీ అమౌంట్ ఇచ్చేసామా మొత్తం అని అన్నారా? అంటే 1 month అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళండి, మీ ఇంట్లో ఉండిపోండి, మా బాబుని మాకు ఇచ్చేసేయండి, మేము చేసుకుంటాము, మా హాస్పిటల్లో చూపించుకుని డాక్టర్ సజెషన్ తీసుకుని మేము అన్ని బాబు చూసుకుంటామని చెప్పాము. అయితే ఇంక తను అప్పుడు ఉండి ఇంకా ఎడవడం స్టార్ట్ చేసింది మేడం బాగా. అంటే ఈ 5 months నుంచి మీ ఇంట్లో ఉందా, వెళ్ళిపోయారా బాబుని తీసుకొని? లేదు మేడం, మా ఇంట్లోనే ఉన్నారు. ఉంది, కానీ బాబుని మీకు ఇచ్చి వాళ్ళు వెళ్ళట్లేదు, ఇవ్వమంటే ఏడుస్తుంది. ఇంకా ఒక రకంగా ఏమంటాడు దినేష్? ఏమంటాడమ్మా వాళ్ళ భర్త? ఏమంటాడు? తను కూడా రివర్స్ అయ్యింది సార్. అసలు అంటే తను కూడా ఫస్ట్ నేను చెప్పి మాట్లాడి ఇప్పిస్తానని చెప్పాడు సార్ మాతోని. ఫస్ట్ మాట్లాడతాను, నేను తనతో మాట్లాడతాను. ఈ పంచాయతీ అంతా చేసిన మెయిన్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? లేడు మేడం. పేమెంట్ ఇచ్చారుగా అయిపోయింది. మీకు రావాల్సిన ఫుల్ పేమెంట్ వచ్చేసిందా డెలివరీ అయిపోయిన తర్వాత? వీళ్ళు 10 ఇచ్చారంట అతనికి. 6 lakhs వీళ్ళు మాట్లాడుతున్నారు. అదే వీళ్ళ లెక్క, వీళ్ళకి 6 అని చెప్పారు, 6 వీళ్ళు ఒప్పుకున్నారు, అయిపోయింది. 4 lakhs ఆ కమిషన్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఓకే, ఇంతవరకు ఇది బాగానే ఉంది, రూల్ ప్రకారం అన్ని ప్రాపర్ గానే వెళ్ళినాయి. ఒక్కటి ఏంటంటే ఇవ్వాలి, యాక్చువల్ గా బాబుని మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి, హ్యాండ్ ఓవర్ చేయకుండా కూర్చుంది. అమ్మాయితో మీరేం మాట్లాడతారో మాట్లాడండి, అంటే మా ఎదురుగుంటా కూడా మీ డిస్కషన్ ఎలా ఉందో తెలియాలిగా. శైలజ మా బాబుని మాకు ఇచ్చేసే. శైలజ లేదు, నేను 9 months మోసి కన్నాను కాబట్టి నాకు ఇవ్వాలని లేదు. నువ్వు 9 months మోసి అంటున్నావు, నువ్వు ఫస్ట్ అన్ని ఓకే అని అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాతకే కదా మేము దీనికి ప్రొసీడ్ అయ్యి. నిన్న ఒక పసిపిల్లలాగా చూసారు వాళ్ళు,
1.5 years. కానీ ఇప్పుడు మా బేబీని మాకు ఇయ్యనంటే, మేము ఉన్నదే ఆ బేబీ కోసం మేము ఇన్ని రోజులు బ్రతుకున్నాం, మా బేబీని మాకు ఇయ్యలేమంటే మీకు డబ్బులు అప్పు చేసి ఇంకా ఎంత మనీ కావాలన్నా ఇస్తాం, మా బేబీ మాకు ఇచ్చేసి. ఇంకా డబ్బులు ఇస్తానంటుంది అమ్మాయి. అది ఇంకా లీనియన్స్ అయిపోతుంది నాన్న. మీరు అసలు ఆ మాట అనకూడదు. మీ హక్కు, లీగాలిటీ ఏముందో చెప్తాను, కంగారు పడొద్దు. ఎందుకంటే ఇట్లా అంటే వాళ్ళకి ఏదైనా అమౌంట్ ప్రాబ్లం అయితే మేము ఇచ్చి, మాకు కావాల్సింది బేబీ కదా మేడం. వాళ్ళు 6 lakhs అనుకున్నారు, 6 lakhs వాళ్ళకి ముట్టేసినాయి. వాళ్ళు చేయాల్సిన పని బేబీని మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది చెయ్యకుండా ఏదో డ్రామాలు ఆడుతున్నారు. మీరు ఇప్పుడు కొంత అమౌంట్ ఇస్తామా అన్నారనుకో, ఇక్కడ మీడియేటర్ ఎవరున్నారో వాళ్ళు అయిపోయారు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఇవ్వడం అంటూ స్టార్ట్ చేస్తే ఆ బాబు పెరిగి వాడు ఉద్యోగాలు చేసి పెళ్లి చేసుకునేంత వరకు కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. వీళ్ళేం సెటిల్ అయ్యే మొహాలు కాదు, ఇక్కడ అర్థమవుతుంది కదా. మాట్లాడాలి దినేష్, ఒక స్టాండ్ మీద లేరు ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న విధానంలో. మాట్లాడేది దినేష్. కాదు ఏంటి, ఏదో ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ కి మేము అప్రోచ్ అయ్యాం, వీళ్ళు మాకు మాత్రమే న్యాయం చేస్తారని చెప్పేసి వచ్చారా మీరు? అలా ఏం ఉండదమ్మా. ఇక్కడ ఏది కరెక్టో దానికి మాత్రమే చెప్తారు. ఇక్కడ సార్ కానివ్వండి, మేడం కానివ్వండి, మాట్లాడకుండా అమ్మ మేము అప్రోచ్ అయ్యాం, మేమే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం, మాకే న్యాయం జరుగుద్దంటే కుదరదు. మాట్లాడకుండా ఏంటి సైలెంట్ కూర్చున్నారు? అయ్యి అంతలా అడుగుతున్నారు కదా, అన్ని రూల్స్ ప్రకారమే కదా జరిగింది. నువ్వు ఇంత సైలెంట్ గా లేవంట, వాళ్ళ మీదకి వచ్చావంట, నిజమేనా? అంటే బాబుని ఇవ్వకూడదని. ఏం బాబునమ్మా? మీ బాబా? నీ బాబా? నీ బాబా చెప్పు. అంటే తనకన్నది కదా. కంటే మీ బాబేనా? కనే విధానం ఒకటి ఉంటదిగా, అన్ని తెలిసి కదా అయ్యా మీకు. ఏమన్నా అడగటానికి ఉందమ్మా? అడగడానికి ఏం లేదు సార్, మా పాపను మాకు ఇప్పిస్తే మేము తీసుకున్నాం. తను బాధ చూడలేకపోతున్నాం మేము. ఇప్పుడు బాబుని ఆవిడ కంట్లో నీళ్ళే ఆగట్లేదు పాపం. ఆవిడ బాబుని ఎక్కడ పెట్టవచ్చు? వాళ్ళ దగ్గరే వాళ్ళ ఉన్నాడు. దగ్గర మీ దగ్గర. ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా వీళ్ళు? వెళ్ళిపోయారు. అమ్మో, చూసారా? ఇక్కడ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోయారమ్మా. సొంత ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు దీని మీద ఇంకా కేసు వేయడానికి ఏముండదా? బర్త్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది కదా. వీళ్ళ తెలియక వీళ్ళు బతులు ఆడుకుంటున్నారు. వెళ్ళి చూద్దామన్నా కానీ ఆ రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్ కి అయ్యా. వెళ్ళిపోయారు. మీ పేరెంట్స్ అందరికి మీరు ఏమని చెప్పుకుంటున్నారమ్మా? మరి అందరూ అడుగుతారు కదా, ఏదమ్మా బిడ్డ ప్రెజర్ అవుతుంది బాగా. లేదు, అందరికి తెలిసింది. ఆవిడ మొహం చూస్తుంది తెలుస్తుంది, ఆవిడ దుఃఖంతోనే మాడుతుంది. కాకపోతే లాస్ట్ లో వీళ్ళే ఇట్లా చేయడం వల్ల వాళ్ళు అడుగుతున్నారు, మేము ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం అంతే. అదే బాబుకి 6 months అన్నారు డాక్టర్, అది ఇది అని ఏదో కవర్ చేస్తున్నారు. అంతే. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అమ్మ మీరు ఒకటి కదమ్మా, మనలో మన మాట, ఐవీఎఫ్కి వెళ్ళారు, ఐయుఐకి వెళ్ళారు, అన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నారు, కుదరదు అని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత సరగసికి వెళ్ళారు. అవును. అక్కడ ఒక ఇంపార్టెంట్, ఒక డాక్టర్ ఉన్నప్పుడు డాక్టర్ని ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు చేసినటువంటి అతి పెద్ద తప్పిదం ఏదన్నా ఉంది అంటే కనుక అసలు ఆ డాక్యుమెంట్కి లీగల్ వ్యాలిడిటీ ఉండదు. సరగసి డాక్యుమెంట్ జాగ్రత్తగా చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద డాక్టర్ అని ఉంటుంది, అప్రూవల్ ఆఫ్ ద డాక్టర్ అని ఉంటుంది, దానితో పాటు అన్ని పైన ఆ కాగితం ఉండి మిగతా ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్, ఫాలో అప్, ఆ అమ్మాయి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా ఇలా టైఅప్ చేసేసి అదొక ఫోల్డర్. అది ఫస్ట్ ఈ కాగితం ఉంటుంది, తర్వాత మిగతావన్నీ ఉంటుంది. ఇక్కడ మీరు డాక్టర్ కాగితాన్ని లేపేశారు. మీరు ఎలా అయితే మేము అప్రోచ్ అయ్యామో సార్, అయితే అంతా బాగానే మేము చూసుకుంటాము, అంతా ఇప్పించే బాధ్యత మాది అని చెప్పేసి నమ్మించారు సార్. మేము మధ్యలో ఉన్న వాళ్ళని నమ్మినాం సార్, అంతే నుంచి ఏం లేదు. మా దీని మీద చాలా పెద్ద స్కాములు జరుగుతున్నాయి. ఈ విధంగా స్కాములు జరుగుతున్నాయి, ఆ విధంగా బ్రోకర్లు ఇటువైపు అటువైపు ఇద్దరిని మోసం చేస్తున్నారనేటటువంటి ఉద్దేశంతో దీనికి ఒక లీగల్ ప్రక్రియ అనేటటువంటి ఏర్పాటు చేసింది. ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది కొన్ని హాస్పిటల్స్కి. అప్పుడు ఈ మధ్యన వైజాగ్లోనే ఒక పెద్ద హాస్పిటల్ ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఆ విధంగా అరికట్టడం గురించి ఇది పెట్టారు. మన వ్యూవర్స్కి ఈ విషయం మీద చాలా అవగాహన ఉండాలి అనేది నేను అనుకుంటున్నా. ఇక్కడ నేను 3 టాపిక్స్ మాట్లాడతాను. ఒకటి అడాప్షన్ గురించి, 2 ఐవీఎఫ్లు కానీ ఐఎఫ్లుగా ఏవైతే చేయించుకుంటున్నారో వాటి గురించి, 3 సరోగసీ గురించి, 4 మదర్ మిల్క్ గురించి. ఈ 4 కూడా మేజర్ లీగల్ పాయింట్స్. ఒక 15 to 10 years బ్యాక్ చాలా సిన్సియర్ టాపిక్స్. మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా ఈ టాపిక్స్ మీదే నడిచింది. ఈ రోజున ఇలా పిల్లలు పుట్టక, పిల్లలు లేక ఎవరైనా కానీ అడాప్షన్కి వెళదామంటే అడాప్షన్ అనే చట్టమే లేకుండా, ఈ రోజున అడాప్షన్తో కేసు వేసుకోవడానికే లేకుండా ఎత్తేసిన సిచ్యువేషన్లో లా అండ్ ఆర్డర్ ఉంది. ఎందుకు అంటే అంత క్రైమ్ జరిగింది ఈ పిల్లలు పుట్టకపోవడం అనే టాపిక్స్ మీద. ఫస్ట్ నేను ఈ ఐవీఎఫ్లు వీటి గురించే మాట్లాడుతున్నా. ఈ రోజున మనం తినే ఫుడ్ కానీ, మనం ఉన్న వాతావరణంలో కానీ, పొల్యూషన్స్లో కానీ, ఈ సాఫ్ట్వేర్ వ్యవహారాల్లో కానీ ఇంపార్టెన్స్ ఎక్కువ కనిపిస్తుంది, ఫిజిలిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఆ ఫీలింగ్స్ తగ్గిపోయినాయి జనాల్లో. నెక్స్ట్ పిల్లలు పుట్టడం అనే విధానం తగ్గిపోవడం వల్ల పెళ్ళిళ్ళు అయిన తర్వాత 3 to 4 years అలా కూర్చుంటున్నారు. తర్వాత ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలకి ఐవీఎఫ్లకి వీటికి వెళ్తున్నారు.
ఈ పరిస్థితి ఏంటి అంటే నిజంగా శరీరాన్ని కుళ్ళబెట్టుకోవడమే ఒక బేబీ కోసం. అడాప్షన్కి వెళ్ళడానికి ఒకప్పుడు అవి ఎక్కువ ఉండేవి. దీనికంటే ముందు అడాప్షన్ సిస్టమ్ ఉండేది. అది ఈ రోజున కారా అనే గవర్నమెంట్ ఎన్జిఓ తప్ప ఇంకెక్కడి నుంచి మనం అడాప్షన్ తీసుకోవడానికి లేకపోవడం వల్ల చచ్చినట్లు వీళ్ళు ఈ ఐవీఎఫ్లకి వీటికి వెళ్ళి 3 times 4 times కూడా ట్రయల్స్ వేసుకొని ఫెయిల్ అయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. లక్షలతో వ్యవహారం ఇది ఒక బేబీని కనాలి అంటే. సో ఈ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయి తన శరీరాన్ని నిజంగా కొల్లబొడుచుకుంటున్నట్టే. కానీ ఆ ఐవీఎఫ్ల ద్వారా పిల్లల్ని కన్నా తర్వాత కూడా తొక్కులో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవి అవి పెట్టుకుంటారు, పోట్లాడుకుంటారు, ఆ బేబీలతో విడిగా వెళ్ళిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో ఒక పాప పుట్టడం, ఒక బాబు పుట్టడం అనేది చాలా మేజర్ హెరాస్మెంటో లేకపోతే మేజర్ టాపిక్కో అయిపోయిన సీన్ ఈ రోజున. అలాంటి ప్రాసెస్లో పిల్లల్ని కనేసి ఏడబడితే అక్కడ వదిలేసి లేకపోతే ఇద్దరు పంచుకుంటున్న వ్యవహారాలు కూడా మనం బోలని చూస్తున్నాం. సో ఐవీఎఫ్లు ఇవి చేసుకుని ఏమన్నా ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని, ఆ భార్యని, ఆ కూతుర్ని, ఆ కోడల్ని నిజంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుందండి. ఎందుకంటే మీకు ఒక వారసుడో వారసురాలనో ఇవ్వడం కోసమని అమ్మాయి తన శరీరాన్ని నిజంగా హాస్పిటల్కి అట్లా పంచుతున్నట్లే లెక్క. ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఎన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి. ఒక బేబీని కనేటప్పుడు అంటారు కదా మనం ఆల్రెడీ స్త్రీ మళ్ళీ పునర్జన్మ అని, అంతకంటే డబుల్ హెరాస్మెంట్స్. ఆ తీసుకునే ట్రీట్మెంట్ అవునా కాదా? అంత నరకాన్ని నువ్వు 2 times పడ్డావు. తీరా చూస్తే నీకు ఆల్రెడీ ఏదైతే గర్భసంచే డ్యామేజ్ అనేది దానివల్ల మీరు ఈ సిస్టమ్కి వచ్చారు. నెక్స్ట్ అడాప్షన్ ఒకప్పుడు అండి చాలా ఈజీ ప్రాసెస్. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే కొంచెం లో ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు 4-5 పిల్లలకి అనేసి పిల్లల్ని అమ్మకానికి పెట్టేవాళ్ళు. ఈ మధ్యలో ఏజెన్సీ బ్రోకర్స్ చాలా పెద్ద మాఫియా. ఈ మాఫియాలో పిల్లల్ని అలా మోసుకొచ్చి ఇంకొకరికి రిచ్ ఫెలోస్కి కాస్త ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళకి ఇలా పిల్లలు కావాలన్న వాళ్ళకి అడాప్షన్ కేసు ద్వారా మనం కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేస్తే ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఇవ్వడం వల్ల వీళ్ళిద్దరూ విడిపోయినప్పుడు ఆ పుట్టిన పిల్లల యొక్క పెంపకం అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నెక్స్ట్ సగం మంది ఏం చేశారంటే ఫారిన్ కంట్రీస్ తీసుకొని వెళ్ళారు. ఫారినర్సు ఇండియాలో ఎన్ఆర్ఐస్ వీళ్ళు అడాప్షన్ కేసులు ఒక 15 to 20 years బ్యాక్ చూస్తే 90% ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ పిల్లల పుట్టక కాదు, వాళ్ళకి పిల్లలు ఉన్నా కానీ తీసుకువెళ్ళి ఒక పని వాళ్ళలాగా ట్రీట్ చేయడం. నెక్స్ట్ వాళ్ళ మీద సెక్సువల్ అబ్యూజెస్. మనకి ఇండియన్ సిస్టమ్ ఏంటంటే పిల్లల్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళని ఎలా పెంచుతున్నారని చూడరు, ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ కాబట్టి. సో దానివల్ల సర్వే రిపోర్ట్స్లో ఎంతోమంది పిల్లలు సర్వనాశనం అయిపోయారని తెలిసి ఈ సిస్టమ్ని, అడాప్షన్ సిస్టమ్ని పూర్తిగా తీసి కారా అని మనకు తీసుకొచ్చారండి. ఓన్లీ అడాప్షన్ ఇవ్వాలంటే మన దగ్గర ఎవరైనా పిల్లలు దొరికితే లేకపోతే పెంచుకోలేము అంటే మనం వెళ్ళి గవర్నమెంట్ సరౌండింగ్స్లో కారా అని ఎన్జిఓ ఉంటుంది, గవర్నమెంట్ ఎన్జిఓ, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే పిల్లలు కావాలనుకునే వాళ్ళకి త్రూ కారా ద్వారానే వెళ్ళాలి. వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడున్న రూల్స్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు కొంత ప్రాపర్టీ ఆ పెంచుకునే పిల్లల పేరు మీద పెట్టాలి. నెక్స్ట్ ఎవ్రీ 6 monthsకి కారా తరపు నుంచి రిప్రజెంటేటివ్ వెళ్ళి పిల్లలు ఎలా పెరుగుతున్నారని చూస్తారు. ఎన్ఆర్ఐస్కి వేరే ఫారిన్ కంట్రీస్కి అడాప్షన్ లేదు, ఓన్లీ ఇండియన్స్ సెటిల్డ్ బాబుని బాగా చూసుకుంటారు. నెక్స్ట్ పిల్లలు ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడంతో పాటు డాక్టర్స్ సర్టిఫై చేయాలి వీళ్ళకి ఇంకా పుట్టారు అని. అలాంటి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫైనాన్షియల్గా బాగుండి వాళ్ళకు బాగుండి ఇలా ఇంకొకరు పెంచుకుందామని అని ఎవరైనా అనుకున్నారనుకోండి, వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ లేదు. అది ఎలా అయిపోయిందంటే ఈ రోజున నేను చాలా కన్సల్టేషన్లో మాట్లాడతానండి. అడాప్షను కారాకి వెళ్ళి 5 years వెయిట్ చేయాల్సి వస్తుంది, 3 years వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఈలోపు మాకు ఆ ఫీలింగ్స్, ఆ బాధ అవన్నీ పోతున్నాయి. ఇంతకాలం అంటే ఎట్లాగా? ఏదైనా ఆల్టర్నేట్ ఉందా? ఈ ఆల్టర్నేట్లు ఎత్తుక్కునే వ్యవహారంలోనే ఈ సరోగసీ సిస్టమ్. ఈ సరోగసీ సిస్టమ్ అనేది మనకు ఒక 10 years బ్యాక్ వచ్చిందండి. దీని మీద గవర్నమెంట్ చాలా ప్రొసీడింగ్స్ నడిపించారు, అవేర్నెస్ తీసుకురావడానికి చూశారు. ఇది కూడా చాలా మ్యానిపులేట్ అయిపోయింది. డ్రగ్స్ తీసుకునే పిల్లలు, ఆడపిల్లలు, ఉమెన్ ట్రాఫికింగ్, నెక్స్ట్ లవర్స్ డబ్బుల కోసము ఇంకొక దానికోసము, ఇగో ఇలా ఫైనాన్షియల్ దీనికి ఆడవాళ్ళ గర్భాన్ని అద్దెకిస్తూ దీన్ని ఒక మాఫియా కింద కన్వర్ట్ చేసిన సిచ్యుయేషనే సరోగసీ సిస్టమ్. దీనిలోనూ మిస్యూజ్ బాగా అవ్వడం వల్ల డాక్టర్స్ కూడా కొన్ని ప్రైవేటు చిన్న డాక్టర్స్ ఉంటారు కదండి, వీళ్ళందరూ ఏజెంట్లు, మెయిన్ ఏజెంట్ సిస్టమ్, వీళ్ళంతా ఏం చేశారంటే అలా అమ్మాయిలు ట్రాప్ చేయడం డబ్బు కోసం. వీళ్ళు ఏదో 6 లక్షలు అడిగారు కానీ 50,000 కూడా సరోగసీ సిస్టమ్కి వెళ్ళిపోయిన జనాలు ఉన్నారు మాకు తెలిసి. ఎందుకంటే నేను అప్పుడు హ్యూమన్ రైట్స్ తరపున చాలా కేసెస్ ఇట్లాంటివి డీల్ చేస్తూ వచ్చానండి, చైల్డ్ రైట్స్ మీద వీటి మీద. సో ఇవి ఎట్లా అంటే వాళ్ళకి ఆ 9 నెలల్లో ఫుడ్ నడుస్తుంది, ట్రీట్మెంట్ నడుస్తుంది, ఏదైతే ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్న పిల్లలు
ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అని చెప్పి ఊళ్ళ నుంచి చాలా మంది సిటీస్కి వచ్చేసారు హైదరాబాద్కి. వాళ్ళకి హాస్టల్ ఫీజులు కట్టడానికి కూడా ఉండేది కాదు. ఎవడో ఒక ఏజెంట్ పట్టుకోవడం, నీకు సంవత్సరం గడిచిపోతే ఇదిగో ₹1,00,000 ఇస్తా, ఇలా అని వాడు 5 lakhs 10 lakhs తీసుకొని వీళ్ళని 50,000కి ₹1,00,000 కూడా అమ్మేసి అలా వాళ్ళ చేత ఆ పిల్లల్ని కనిపించి ఇచ్చేసిన సందర్భాలు చాలా జరిగి, అది కూడా ఒక మాఫియా అయిపోవడంతో బాబో ఈ సర్వగసి సిస్టమ్ అంటే త్రూ డాక్టర్ ద్వారానే జరగాలి. డాక్టర్స్ ఇప్పుడు వీళ్ళకి ఏదైతే గర్భసంచే పనికిరాదు అని ప్రాపర్గా ఉంటే డాక్టర్స్ దగ్గర లిస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, నెక్స్ట్ లీగల్గా అది ఒక రెంటే, ఇందాక మీకన్నా హౌస్ రెంట్కి ఇస్తే అట్లాగో గర్భాన్ని రెంట్కి ఇచ్చడానికి సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ఉంటారు. అలాంటి వ్యక్తుల ద్వారానే, ఎందుకంటే మళ్ళీ మీరు ఇంత డబ్బు పెట్టుకుని లాస్ అవ్వకూడదు కదా. ఇక్కడ ఏజెన్సీ సిస్టమ్ అనేది లేదండి. ఓన్లీ మీరు ప్రాపర్ హాస్పిటల్కి వెళ్ళుండి మాకు సరోగసి ద్వారా కావాలంటే వాళ్ళే ఒక లిస్ట్ వేసి ఈ రోజున మీ బాబుని మీ చేతిలో పెట్టేవాళ్ళు. మీరు వెళ్ళిన విధానం ఏంటంటే మీకు తెలియక, మీలాగే మా ఆడియన్స్ చాలా మందికి తెలియక బాధపడతారని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఎవరన్నా త్రూ ఏజెంట్ ద్వారా సరోగసి సిస్టమ్ అంటే నమ్మకండి, ఇలాంటి దరిద్రాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.